నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. రాఖీ జస్వికల రొమాంటిక్ లవ్ స్టోరీ భాగం 53. జస్వి అందానికి ఫ్లాట్ అయిన రాఖీ గొంతులో గుటిక పడింది. అయినా ఆమెను ఇగ్నోర్ చేస్తూ వాష్రూమ్కి వెళ్ళాడు. షవరాన్ చేసి దాని కింద నిలబడిన అతడు తనలో పుట్టిన కోరికను చల్లార్చుకునే ప్రయత్నం చేశాడు. రాఖీ వాష్రూమ్ నుండి ఎంతకీ రాకపోవడంతో అసహనానికి గురైన జస్వి బాత్రూమ్ తలుపు తట్టింది. అతడు విసుగ్గా చిన్నగా తలుపు తెరిచి ముఖం మాత్రమే బయటకు పెట్టి ఏంటి అన్నాడు. భయంగా అతన్ని చూసిన జస్వి మీరు చాలాసేపటి నుండి లోపలే ఉన్నారు కదా నసిగింది. ఉంటే కళ్ళతో పాటు కనుబొమ్మలు ఎగరవేశాడు. తల అడ్డంగా ఊపేసి వెనక్కి తిరిగింది జస్వి. అతడు టవల్ చుట్టుకొని బయటికి వచ్చాడు. ఆమె మంచం మీద కూర్చొని ఏదో ఆలోచిస్తూ గోర్లు కొరుకుతోంది. ఆమెను డిస్టర్బ్ చేస్తూ జస్వి అని పిలిచాడు రాఖీ. ఉలికిపాటుతో అతన్ని చూసింది. వెళ్ళి భోజనం వడ్డించు, వస్తాను అన్నాడు అతడు. తల ఆడించి వెళ్ళింది. డిన్నర్ చేస్తుంటే జస్వి అతన్ని పలకరించింది. కానీ అతను పలకలేదు. మౌనంగా తినేసి హాల్లో కూర్చొని స్పోర్ట్స్ ఛానల్ పెట్టుకున్నాడు. అతన్ని కొరకొరా చూసి తన గదికి వచ్చింది జస్వి. ఎలాగైనా ఈరోజు తన కోపం పోగొట్టాలి పంతంగా అనుకొని గదిలో అటు ఇటు తిరిగింది. అరగంటైనా రాఖీ రాలేదు. నువ్వు మొండి అయితే నీకన్నా మొండి నేను అనుకున్న ఆమె గదిలో నుండి ఏమండి అని గట్టిగా పిలిచింది. స్పోర్ట్స్లో లీనమైన అతడు ఏం జరిగిందో ఏంటో అనుకొని టీవీ కట్టేసి ఒక్క ఉదుకున వచ్చాడు. గదిలో ఆమె కనిపించకపోయేసరికి అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. జస్వి కంగారు పడుతూ పిలిచాడు. తలుపు వెనుక దాక్కొని ఉన్న జస్వి అతడు పిలిచేసరికి తలుపు వేసి గడియ పెట్టింది. ఆ చప్పుడికి వెనక్కి తిరిగి చూశాడు రాఖీ. ఏంటి ఆటలుగా ఉందా? నేనెంత కంగారు పడ్డానో తెలుసా? చిరుకోపంతో అంటూ నడుముకు చేతులు పెట్టుకొని ఆమెను చూశాడు రాఖీ. ఇక్కడ గదిలో నేను మీకోసం ఎదురు చూస్తానని తెలిసి కూడా మీరు చేసింది బాగుందా అంటూ అతని దగ్గరికి వచ్చి అతని మెడ చుట్టూ చేతులు వేసి ఊయల ఊగుతూ గారాలు పోయింది జస్వి. అతనికి ఒక్కటి పీకాలి అన్నంత కోపం వచ్చింది. కానీ ఆమె క్యూట్ ముఖం చూసి ఆ పని చెయ్యలేకపోయాడు. పడిపోతావు అంటూ ఆమె నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి తెచ్చుకున్నాడు. ఆమె అతని మెడవంపులో ముఖం పెట్టింది. ఆమె స్పర్శ నువ్వు నాకు కావాలి అన్న సంకేతాన్ని ఇస్తున్నా. చీకటి పడింది, ఇక పడుకో అన్నాడు రాఖీ. తల అడ్డంగా ఊపి అతని కంఠం మీద ముద్దు పెట్టింది జస్వి. అతని నరాలు జివ్వుమన్నాయి. ఆమెను 2 చేతులతో ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టాడు. అయినా ఆమె అతని మెడ చుట్టూ వేసిన చేతుల్ని వెనక్కి తీసుకోలేదు. సరికదా అతనిని తన పైకి లాక్కుంది. బాగా ముదిరిపోతున్నావు పెదవి విరుపుతో అన్న అతడు ఆమె చేతుల్ని విడిపించుకున్నాడు. ఆమె వెంటనే అతని టీషర్ట్ కాలర్ పట్టుకుంది. ఏంటి విసుగ్గా ఆమెను చూశాడు. చిన్నగా గునిసింది తప్ప సమాధానం చెప్పలేదు. కళ్ళతో మాత్రం తన చెంత చేరమని సైగ చేసింది. అరే బాబా లైట్ ఆఫ్ చెయ్యని అన్న అతడు తన చేతిని బార్లా చాపి లైట్ తీసి బెడ్ లైట్ వేశాడు. అతడిలా పక్క మీద వాలగానే ఆమె అతని కౌగిలిలో ఒదిగింది. ఆమెను తనలో పొదుముకున్న అతడు నిద్ర నటించాడు. అది తెలియని జస్వి ఇంత హాట్గా నేనుంటే ఈ మనిషికి నిద్ర ఎలా వచ్చిందో అంటూ రుసరుసలాడింది. కళ్ళు మూసుకుంటే వస్తుంది అన్న అతడు ఆమెను వదిలి మరోవైపుకు తిరిగాడు. సైకో పళ్ళు నూరింది. ఎన్నిసార్లు అదే పేరుతో నన్ను పిలుస్తావు? మరో పేరేదైనా ఉంటే పెట్టు అంటూ తన పెదవులు సాగదీశాడు రాఖీ. మీరిలా ఉంటే నేను అలానే పిలుస్తాను సైకో అతని చెవి కొరికింది. నేను కాదు నువ్వు. అందుకే నన్ను ఎక్కి తొక్కి తినేస్తున్నావు వెటకారం ఆడాడు రాఖీ. నువ్వు బాగుంటావు మరి. నువ్వు చూపించే ప్రేమ ఇంకా బాగుంటుంది అంటే రాఖీ జుట్టు కుదుళ్లలోకి తన మునివేళ్లను పంపి ప్రేమగా నిమిరింది. ఆహా అంత బాగుంటానా? మరి ఇంతవరకు చెప్పలేదే అన్న అతడు ఆమె వైపు తిరిగాడు. ఆమెకు తను నచ్చినందుకు పిచ్చ హ్యాపీ ఫీల్ అయ్యాడు రాఖీ. తన మనసులోని ఫీలింగ్ చెప్పేసినందుకు సిగ్గుపడి తన 2 చేతుల నడుమ ముఖం దాచుకుంది జస్వి. అతడు ఆమె చేతుల మీద ముద్దు పెట్టగానే తుల్లిపడి చేతులు వెనక్కి తీసుకుంది. ఈసారి సున్నితంగా ఆమె ముఖాన్ని తన 2 చేతుల నడుమ పట్టుకొని మరింత సున్నితంగా ఆమె పెదాలపై ముద్దు పెట్టాడు. అతడు ఎప్పుడూ రఫ్గా పెట్టడమే కానీ ఇంత సుకుమారంగా పెట్టగలడని ఆమెకు తెలియక అవాక్కైంది. మిగతా రొమాన్స్ అంతా ఇలాగే సున్నితంగా చేస్తే బాగుండు మనసులో అనుకుంది. అతడు ఆమె మనసు తెలుసుకున్నాడేమో. ఎప్పటిలా మొరటుగా కాకుండా చాలా సుకుమారంగా హ్యాండిల్ చేయడం మొదలుపెట్టాడు రాఖీ. అతని మునివేలు ఆమె మెత్తని దేహంపై మరింత మెత్తగా కదిలాయి.
ఎప్పటిలానే ఆమెలో నుండి తీయని నిట్టూర్పు వెలువడింది. ఇక పడుకో అన్న అతడు ఆమెకు దూరం జరుగుతుంటే ఆమె అతన్ని వదలలేదు. మత్తుగా తెరుచుకున్న ఆమె కళ్ళల్లో దూరం పెట్టకు అన్న రిక్వెస్ట్ అతనికి కనిపించింది. ఇప్పుడేమో వెంట పడతావు, ఆ తర్వాత నన్ను మొరటోడని, సైకో అని పెద్ద పెద్ద బిరుదులు ఇస్తావు. ఇంకా నోట్లో ఏదేదో తిట్టుకుంటావు. అదంతా అవసరమా చెప్పు నాకు? నా మానాన నన్ను పడుకొని అన్న అతడు మత్తుగా వాలిన ఆమె కనురెప్పలపై ముద్దు పెట్టాడు. మరి తమరు చేస్తున్నదేమిటో అంటూ కింది పెదవి ముందుకు తెచ్చింది. నేనేం చేశాను? నచ్చిన చోట ముద్దు పెట్టాను అన్న అతడు ముందుకు సాగిన ఆమె పెదవిపై చూపుడు వేలితో రాశాడు. అన్న భారమైన నిట్టూర్పు ఈసారి ఆమె నుండి మరింత భారంగా వెలువడింది. అతడు ఆమె చెంప మీది నుండి మెడ వెనక్కి తన చెయ్యిని పంపి బొటనవేలితో ఆమె చెంప సున్నితంగా నిమిరాడు. బాగుందా? హస్కీగా అడిగాడు. అన్న ఆమె విరహంతో తాళలేక అతని ఎద మీద ముద్దు పెట్టింది. అతని గుబురు మీసాల కింద ఉన్న పెదవులు తమకంతో సాగాయి. ఆ సమ్మోహనమైన నవ్వుని ఆమె చూడడం మిస్ అయింది. ఈసారి అతడు ఆమెకు కొంచెం కూడా నొప్పి, బాధ అనేది తెలియకుండా చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తూ తన రొమాన్స్ని పూర్తి చేశాడు. ఇష్టంగా ఆమె అతన్ని తనలో కలిపేసుకుంది. అలసిన అతడు ఆమె ఎదపై తలపెట్టుకొని పడుకున్నాడు. ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అతన్ని ఊయల ఊపుతూ జోకొడుతుంటే నిద్రలోకి జారుకున్నాడు. అతనికి కునుకు పట్టిన మరుక్షణం అతని బరువు ఆమెకు తెలిసింది. బాబోయ్, ఇంత బరువున్నాడేంటి అనుకుంది. చిన్నగా అతని తలను తీసి మెత్త మీద పెట్టింది. మంచి నిద్రలో ఉన్న అతడు కదలకుండా పడుకున్నాడు. ముద్దొస్తున్న అతని ముద్దుమోముపై ముద్దు పెట్టగానే అతని పెదవులపైకి చిరునవ్వు వచ్చింది. కొంపదీసి మెలకువతో ఉన్నాడా అన్న అనుమానం జస్వీకి రాగా అతన్ని భయంగా చూసింది. కాసేపటికి అతడు నిద్రలోనే ఉన్నాడని కన్ఫర్మ్ చేసుకొని తేలికగా ఊపిరి పీల్చుకుంది. నిద్రలో ఉన్న రాఖీకి ఆమె పెదవుల స్పర్శ తెలిసిందేమో. ఆమెను తన కౌగిలిలోకి లాక్కొని అలాగే నిద్రపోయాడు. త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి అనుకున్న రాఖీ ఉదయం తొందరగా లేచాడు. స్నానం చేసి గబగబా రెడీ అయి జస్వి నేను వెళ్తున్నా అన్నాడు. ఇంకా బద్ధకంగా పడుకొని ఉన్న ఆమె దగ్గరికి వచ్చి ఆమె నుదుటిపై ముద్దు పెట్టి వెళ్తుంటే అతని చెయ్యి పట్టి ఆపేసింది. వెళ్ళాలి, పేచీ పెట్టకు అన్న అతడు ఆమెకు మరో ముద్దు ఇచ్చాడు. జస్వి చిన్నగా పెదవులు సాగదీసింది తప్ప కళ్ళు తెరవలేదు. అతని చెయ్యి వదలలేదు. నువ్వు ఈ పూట కూడా డ్యూటీకి వెళ్ళవా? రిస్ట్ వాచ్లో టైం చూశాడు రాఖీ. వెంటనే అతని చెయ్యి వదిలేసి గబుక్కున లేచి కూర్చుంది జస్వి. ఏమైంది? అతడు వెళ్తూ వెనక్కి తిరిగి ఆమెను అడిగాడు. నేను పర్మిషన్ తీసుకున్న దానికన్నా ఎక్కువ లీవులు పెట్టాను. ఈరోజు వెళ్ళకపోతే నా పని అంతే అంటూ వాష్రూమ్కి పరిగెత్తింది జస్వి. ఆమె కంగారును చూసి నవ్వుతూ వెళ్ళాడు రాఖీ. జస్వి గబగబా రెడీ అయి బయలుదేరుతుంటే దీపు ఫోన్ చేసింది. చెప్పు అని రాఖీ పంపిన కారెక్కి కూర్చుంది జస్వి. ఏంటి చెప్పేది? ఈరోజైనా వస్తున్నావా లేదా? లేదంటే చెప్పు, నేను కత్తి పట్టుకొని నీ దగ్గరికి వచ్చేస్తా కోపంతో అరిచింది దీపు. ఇప్పుడు ఎందుకంత వైల్డ్ డిసిషన్ తీసుకున్నావు? అడుగుతూనే ఏం జరిగి ఉంటుందో ఊహించుకొని నవ్వుకుంది జస్వి. ఏం జరిగిందని చిన్నగా అడుగుతున్నావా? ఎలాగూ ఆఫీస్కి వస్తున్నావుగా, రా వచ్చాక తెలుస్తుంది అంటూ టక్కున కాల్ కట్ చేసింది దీపు. నీకు కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదా అంటూ మేనేజర్ ఎలాగో తిడతాడు అనుకున్న జస్వి అతనితో మాటలు పడ్డానికి మానసికంగా సిద్ధమైంది. ఆమె ఊహించినట్టే ఆఫీస్కి రాగానే మేనేజర్ ఇంత ఎత్తున ఆమె మీద విరుచుకుపడ్డాడు. అతనికి సంజాయిషి ఇచ్చుకోకుండా సైలెంట్గా కూర్చుంది. అతడు నోరు నొప్పి పుట్టే వరకు అరిచి ఇక ఓపిక లేక తన క్యాబిన్కి వెళ్ళాడు. గండుగా ముఖం పెట్టుకొని గంభీరంగా కూర్చున్న జస్వి దగ్గరికి వచ్చి, నీకు తెలుసు కదా తను ఎలాంటివాడో, తెలిసి ఎందుకు మాటలు పడతావు అన్నది దీపు. అసలు ఇదంతా నా సైకో హస్బెండ్ వల్ల వచ్చింది అని రాఖీని నోట్లో తిట్టుకుంది జస్వి. అబచా అని అదోలా జస్విని చూసిన దీపు, నిజం చెప్పవే కొంటెగా అడిగింది. జస్వు సిగ్గుపడి ముసిముసిగా నవ్వింది. నువ్వు పైకి కనిపించవు కానీ మహా జాదువి. మీ హస్బెండ్ని నీ చుట్టూ తిప్పుకుంటూ ఇప్పుడేమో ఏమీ తెలియని దానిలా తన వల్లే మాటలు పడాల్సి వచ్చిందని అంటావా? నాకు తెలిసే నీ నక్రాలన్నీ అంటూ తన భుజంతో ఆమె భుజం పొడిచింది. మీ మాటలైపోతే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి. పార్టిషన్ గ్లాసులో నుండి చూసిన మేనేజర్ వెటకారమాడాడు.
వీడొకడు మా ప్రాణాలకి జీతం ఇచ్చేది తక్కువ, పని చేయించుకునేది ఎక్కువ. పైగా మా బ్రతుకులేదో వీడే ఉద్ధరిస్తున్నట్టు బిల్డప్ అంటూ మేనేజర్ని తిట్టుకున్న దీపు తన క్యాబిన్కి వెళ్ళగా జస్వి ప్రోగ్రాం స్టార్ట్ చేసింది. రాకీ ఆఫీస్కి వెళ్ళేసరికి అక్కడ దేవ్ ఉన్నాడు. అతడు రాకీ నైనిటాల్ వెళ్లే ముందు రోజే ఆఫీస్ బాధ్యత తీసుకున్నాడు. దేవ్ ద్వారా తన ఆఫీస్ ప్రోగ్రెస్ ఏంటో తెలుసుకున్న రాకీ బయట పని ఉండడంతో అతనితో కలిసి బయలుదేరాడు. ఎఫ్ఎం వినడం బాగా అలవాటున్న దేవ్ కారు ఎక్కగానే రేడియో ఆన్ చేశాడు. అతడు ఆన్ చేయడం ఆలస్యం. నేను మీ హాసిని అంటూ చిరుమందహాసంతో జస్వి గొంతు వినిపించింది. ఆమె గొంతుకి వీరాభిమాని అయిన దేవ్ ఆమె ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళింది, మళ్ళీ ఈరోజు ప్రోగ్రాం మొదలుపెట్టింది ఆలోచనగా అనుకున్నాడు. అన్నాడు. రాకీ వినబడినట్టే ఉండడంతో, నీకు తెలుసా రాకీ, గత 10 రోజులుగా ఈమె ప్రోగ్రాం కోసం ఎదురుచూశాను. కానీ అదేమిటో నువ్వు వచ్చావు, అలాగే తన ప్రోగ్రాం ఈరోజు స్టార్ట్ అయింది అంటూ జస్విక, హాసిని ఒక్కరే అన్న విషయం తెలియని దేవ్ సంతోషంతో చిన్నగా నవ్వాడు. రాకీ ఆమె ఎవరో చెప్పలేదు. నీకు ఈ పిచ్చి వదలదా? ఇంకా ఎంతకాలం వింటావు ఈ ప్రోగ్రాం? చేసేవాళ్ళు శాలరీ కోసం చేస్తారు. మరి నువ్వెందుకు విన్నట్టు పెదవి విరుపుతో అన్నాడు. రాఖీని కోపంగా చూసిన దేవ్, ఇలాంటి విషయాలు నీకు చెప్పినా అర్థం కావు వెటకారం ఆడాడు. ఎవరైనా తనని ఎగతాళి చేస్తే నచ్చని రాఖీకి కోపం వచ్చింది. అబ్బచా, నీకంత బాగా ఏం తెలుసు? అయితే ఆమెవరో చెప్పు అంటూ సీరియస్ అయ్యాడు. ఈరోజు కొత్తగా అడుగుతున్నావేంటి? ఆమె నా అభిమాన జాకీ అని నీకు తెలుసు కదా. మొదటిసారి ఆమె గొంతు విని నువ్వు కూడా ఫ్లాట్ అయ్యావు అంతేనా? ఆమెను లైక్ చేస్తున్నానని, ఆ తర్వాత లవ్ చేశానని కూడా చెప్పావు. ఇప్పుడు జస్విని పెళ్లి చేసుకోగానే హాసిని ఎవరో తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నావు. ఇది నీకు టూ మచ్గా అనిపించడం లేదు అన్న దేవ్. నిజానికి ఆమె గొంతుని, ఆ తర్వాత ఆమెని మొదట ఇష్టపడింది నేను. కానీ నువ్వు లవ్ చేస్తున్నానని చెప్పడంతో నేను ఆ ఆలోచనని నా మనసులో నుండి తీసేశాను. నీకోసం సాక్రిఫైస్ అయ్యాను. కానీ ఇప్పుడు నీకు పెళ్ళయింది కదా, ఇక నేను ఆమెను లవ్ చేయొచ్చు. దేవ్ అనగానే అది నడి రోడ్డని కూడా చూడకుండా కారుని టక్కున ఆపాడు రాకీ. తన ఫ్లోలో తాను హాసిని గురించి మాట్లాడుతున్న దేవ్ ఏమైంది అంటూ తల తిప్పి రాకీని చూశాడు. అతని కళ్ళు క్రోధంతో ఎర్రబడి ఉన్నాయి. అతని చేతులు స్టీరింగ్ని బలంగా పట్టుకున్నాయి. ఎంత బలంగా అంటే అతని పిడికిళ్ల మధ్య ఆ స్టీరింగ్ ముక్కలు అయ్యేంతలా. రాఖీకి ఎందుకంత కోపం వచ్చిందో అర్థం కాలేదు దేవ్కి. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి. నన్ను ఎంకరేజ్ చేయండి, హైప్ చేయండి, లైక్ చేయండి.